హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోప్నాథ్. ఫ్రెండ్స్, మనందరికీ తిరుమల దేవస్థానం గురించి తెలుసు. ఎలా అంటే తిరుమల దేవస్థానం అంటే ఇంక ఇప్పుడుది కాదు, అంటే పూర్వకాలం నుంచి వెంకటేశ్వర స్వామికి ఇలా పూజలు చేయడం ఇలాంటి రకరకాల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఆ రాయి ఎక్కడిది అంటే విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం ఎక్కడిది, స్వయంగా వెలిసిందా, అసలు దాని గురించి ఏందో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్దాం. మనందరికీ వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. అదిగాక తిరుపతి అనగానే ఇండియాలో ఎవరన్నా తిరుపతి గురించి చెప్పంగానే ప్రతి ఒక్కరు మాత్రం గుర్తొచ్చేది మాత్రం వెంకటేశ్వర స్వామి. అవును, ఈ వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని నిజాలు అయితే ఉన్నాయి. అసలు ఆ విగ్రహం స్వయంగా వెలిచిందా లేకపోతే ఎవరన్నా తెచ్చిపెట్టారని కొంతమంది సందేహాలతో ఉంటారు. కానీ దీని గురించి మనం చెప్పుకుందాం. అసలు ఆ విగ్రహం కనుక ఉన్న రహస్యం ఏంటంటే, ఆ విగ్రహం అనేది ఒకరు చెక్కింది కాదు, ఒకరు తయారు చేసి అంటే లైక్ రాయిని తీసుకొచ్చి ఆడ పెట్టింది కూడా కాదు. అది అంటే ఆ విగ్రహం అంటూ స్వయంగా వెలిచింది. ఆ వెలిచింది ఎలా ఉందంటే సేమ్ మనిషి రూపంలో. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక రాయి మీద చెక్కినామంటే, బొమ్మను చెక్కినామంటే కొద్దిగా అచ్చన్న ఉంటుంది కదా, అంటే సంథింగ్ ఊరికే చిన్న బొక్క మేకతో ఏదైనా చిన్న అట్లా బొక్క పెడితే ఎట్లా ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది కదా. కానీ ఆ రాయి మాత్రం చూడడానికి నిజంగా దేవుడిలాగా, అంటే రాయే దేవుడిలాగా ఉంది. కానీ అది రాయి మాత్రం అని ప్రతి ఒక్కరు రాయి అనుకుంటారు. కానీ యాక్చువల్లీ చూస్తే అది మాత్రం రాయితో చెక్కిందైతే కాదని ప్రతి ఒక్కరు అంటున్నారు. రెండో విషయం వచ్చేసి, వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో జుట్టు అలాగే ఉంటుందంట. ఆ జుట్టును సౌండ్ వేవ్స్ అంటే జుట్టు దగ్గరికి వెళ్ళి ఒకసారి సౌండ్ వేవ్స్ ఉంటే ఎలా ఉంటుందంటే సేమ్ సముద్రం, అంటే సముద్రం మధ్యలో మనం అలల మధ్యలో ఎలా ఉంటే మన సౌండ్ ఎట్లా వస్తుంది, వేవ్స్ అంటే సప్ వాటర్ సౌండ్ ఎట్లా వస్తుందో సేమ్ ఆ టైప్లో వాటర్ సౌండ్ కూడా వస్తుందంట. అదిగాక నిత్యం వెంకటేశ్వర స్వామికి చెమట కారుతూ ఉండేది. చెమట కారుతూ ఉంటే అందరు అక్కడ ఉన్న అర్చకులు అందరూ కలిసి ఆ చెమటను తుడచడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇదే ఏంటంటే ఇప్పుడు మాత్రం మనం ఇట్లా అనుకుంటున్నాం, కానీ ఒకానొక సందర్భంలో ఈ దేవాలయానికి చాలామంది విరాళాలు ఇవ్వడం, ఈ దేవాలయానికి సంరక్షణగా ఉండడం ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. అదిగాక మన శ్రీకృష్ణ దేవరాయలు గారి గురించి కూడా మీకు తెలిసిందే. శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా ఈ టెంపుల్కి కూడా కానుకలు అలాంటివి వేసి తన మొక్కులు అలాంటివి తీర్చుకోవడం కూడా జరిగింది. కొన్ని రీసెర్చ్ ప్రకారం జరిగింది ఏంటంటే, శ్రీకృష్ణదేవరాయలి సంస్థానంలో ఉన్న కొన్ని రాసులు కూడా ఇటుపక్క ఏరియాలో, అంటే ఇప్పుడు తిరుపతి ఏరియాలో కొన్ని చోట్ల మాత్రం కొంతమంది ఉన్నాయని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ ఎంతవరకు నిజమే ఎంతవరకు అబద్ధం అయితే నాకైతే తెలియదు. ఇంతకైతే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదిగాక వెంకటేశ్వర స్వామిని అక్కడ ఎవరన్నా కానీ ఇంకా డైరెక్ట్గా దర్శనం ఇచ్చుకున్నారంటే అది ఎలా ఉంటుందంటే, మనం డైరెక్ట్గా చూసినా కూడా ఒక రూమ్ అవతల వెంకటేశ్వర స్వామి, అంటే మామూలుగా ఇప్పుడు మనం ఒక రూమ్లోకి వెళ్తాం, మనిషిని చూస్తే అవతల ఉన్న మనిషిని ఎలా ఉంటుంది అంటే మనం ఒక బయట నుంచి లోపల మనిషిని చూస్తే డోర్ లోపల ఉన్నాడు అని అనుకుంటాం. కానీ మనమే అదే డోర్ లోపలికి వెళ్ళి చూస్తే మనిషి మామూలుగా ఉన్నాడు అనుకుంటాం. కానీ ఇక్కడేనండి ట్విస్ట్. వెంకటేశ్వర స్వామిని అటెళ్ళి చూసినా కూడా ఇంకొక డోర్ అవతల ఉన్నాడని ఖచ్చితంగా అనిపిస్తుందంట. ఇక్కడ మాత్రం నిత్యం ప్రసాదం అయితే జరుగుతున్నట్టు, రోజుకి ఎంతోమంది జనాలకు లడ్డు ప్రిపేర్ చేయడం కానీ అమ్మడం కానీ జరుగుతుంటుంది. కానీ మనమందరం కొన్ని గుళ్ళల్లో చూస్తే ప్రసాదాలు అవన్నీ ఎలా చేస్తారు, ఇప్పుడున్న టెక్నాలజీతో మిషన్లు కానీ ఇలాంటివి బాగా యూజ్ చేసి షుగర్ అవన్నీ బాగా యూజ్ చేసి మిక్సింగ్ అని చేసేవారు. కానీ ఒకానొక సందర్భం నుంచి ఇప్పుడు దాకా మారకుండా ఉన్న సాంప్రదాయం ఏంటంటే, ఇక్కడున్న వారు నేతితో ప్రసాదం అనేది తయారు చేస్తారు. ఈ నేతితో ప్రసాదం తయారు చేయడం కూడా చేతుల ద్వారా, ప్రతి ఒక్కరు చేతుల ద్వారానే చేస్తారు. కానీ మిషన్ అంటూ ఎవరు యూజ్ చేయరు. కానీ వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతి మిస్టరీ అయితే చాలానే ఉంది చెప్పుకుంటే. వెంకటేశ్వర స్వామి గురించి మరి కొత్త విషయం మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలియజేయండి. సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.